నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం భారత్లో 10% ప్రజలు హోమియో వైద్యంపైనే ఆధారపడుతున్నారు. ఆ సంఖ్య కొన్నేళ్లుగా గణనీయంగా పెరుగుతోంది. అది గమనించే కేంద్రం హోమియోతో పాటు ఆయుర్వేదం, యోగా వంటి సంప్రదాయ వైద్యాలకు ఇంకా గుర్తింపు తెచ్చేలా ఆయుష్ విభాగానికి ప్రత్యేక స్థానం కల్పించింది. అలోపతికి దీటుగా భారతీయ పురాతన వైద్య పరిశోధనలకు త్రికరణ శుద్ధిగా పనిచేస్తున్న సంస్థలకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తోంది. ఆ సాయంతోనే ఆంధ్రప్రదేశ్లోని హోమియో ప్రాంతీయ పరిశోధన కేంద్రం ఆర్ఆర్ఐ తన పరిశోధనలతో ప్రపంచవ్యాప్త మన్ననలు పొందుతోంది. ఆ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ ఎన్పిసిడిసిఎస్ కార్యక్రమంలో హోమియోకు సంబంధించిన పరిశోధనకు దక్షిణాది రాష్ట్రాల్లో ఏకైక సంస్థగా గుడివాడలోని పరిశోధనా కేంద్రం ఎంపికైంది. కీళ్ల వ్యాధులపై పరిశోధనకు దేశంలోనే ఎక్సలెన్సీ కలిగిన సంస్థగా కేంద్రం ఇటీవలే గుర్తింపునిచ్చింది. హోమియో క్లినికల్ పరిశోధనలో దేశంలోనే అత్యుత్తమ స్థానంలో ఉంటూ 6 దశాబ్దాలుగా ప్రచారానికి దూరంగా మౌనంగా తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతోంది. భళా అనిపిస్తోన్న ఆ హోమియో బాట వివరాలు ఈ కథనంలో. రోగి లక్షణాలకు కాక రోగానికి గల కారణాల ఆధారంగా వైద్యం చెయ్యాలని చెబుతోంది హోమియోపతి. 2.5 శతాబ్దాల క్రితం ఎక్కడో జర్మనీలో పుట్టిన ఆ వైద్యం ఎక్కువగా ఆదరణ పొందుతుంది భారత్లోనే. ప్రఖ్యాత వైద్యుడు శామ్యుల్ హనీమన్ ద్వారా వెలుగులోకి వచ్చిన హోమియోపతికి జర్మనీ తర్వాత ప్రాచుర్యం లభిస్తోంది ఇక్కడే. అదిప్పుడు దేశంలో సనాతన అధునాతన వైద్యంగా రూపాంతరం చెందుతోంది. ఆ పరిశోధనలకు అభివృద్ధి చెందిన దేశాలు సైతం విశేషమైన తోడ్పాటునిస్తున్నాయి. ఒకప్పుడు అదసలు వైద్యమే కాదని కొట్టిపారేసిన అమెరికా, యూరప్ వంటి అభివృద్ధి చెందిన సమాజాలు హోమియోపతిపై మక్కువ చూపిస్తూ పరిశోధనలకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన 100కు పైగా ఆరోగ్య విధానాల్లో ఇంగ్లీష్ వైద్యం తర్వాత రోగులకు నమ్మదగిన వైద్యంగా హోమియో మందు భారత్లో ఉంది. ప్రపంచంలో ఏ వైద్యాన్ని తీసుకున్నా రోగికిచ్చే డ్రగ్గుకు పరిమాణం ఉంటుంది. రోగిపై ఏ ఇతరత్రా ప్రభావాలు చూపని మైక్రోడోస్ ఇందులో వాడతారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్న వ్యక్తి ఆధారిత వైద్యంను హోమియో వైద్యం ద్వారా హనీమన్ 200 ఏళ్ల క్రితమే పరిచయం చేశారు. హోమియో వైద్యంపై ఇప్పుడు ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ వంటి ప్రసిద్ధ విద్యా సంస్థలతో పాటు హైదరాబాద్లోని సిసిఎంబిలోనూ విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. హోమియోలో నానో టెక్నాలజీ, నానో ఫార్మకాలజీ, నానో డ్రగ్ డెలివరీ సిస్టమ్ వాడకం ఉన్నట్లు ఆయా సంస్థలు తేల్చి చెప్పాయి. వ్యక్తి ఆధారిత వైద్యం హోమియోకున్న ప్రధాన బలం. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్టు ద్వారా ప్రతి ఒక్కరికీ సరిపోయే మందులు కనుక్కునేందుకు అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఇదే తరహా ప్రయోగాలు కేంద్ర ప్రభుత్వ హోమియో వైద్య పరిశోధన సంస్థల్లోనూ నిర్వహిస్తున్నారు. ఈ తరహా వైద్య విధానాలకు ప్రోత్సాహం అందించడం కోసం భారత్ అవలంబిస్తున్న ఆయుష్ పరిశోధన విధానానికి ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. ఆయుష్ ద్వారా సంప్రదాయ వైద్యాలపై పరిశోధనలు విశేషంగా దేశంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్నాయి. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ దిశగా మరింత తోడ్పాటు అందుతోంది. ఆ పరిశోధనల పరంపరలో సరికొత్త హోమియో వైద్యానికి, క్లినికల్ రీసెర్చ్కు చిరునామాగా పనిచేస్తోంది గుడివాడలోని ప్రాంతీయ హోమియో పరిశోధన కేంద్రం. ఇందులో పనిచేసే శాస్త్రవేత్తల ఆలోచనల ఆధారంగా పరిశోధనకు కేంద్ర ఆయుష్ విభాగానికి దరఖాస్తు చేసుకుంటే దీర్ఘకాలిక జబ్బుల నివారణకు సంబంధించి కేంద్రం పరిమితిలేని నిధులు మంజూరు చేస్తుంది. ఇలా గుడివాడ హోమియో ప్రాంతీయ పరిశోధన కేంద్రంలో 10 కీలక రీసెర్చ్ ప్రాజెక్టులు జరుగుతున్నాయి. డయాబెటిక్ న్యూరోపతి, ప్రోస్టేట్ వ్యాధులు, సోరియాసిస్, బొల్లి వంటి చర్మ వ్యాధులు, కీళ్ల వ్యాధులు, ప్రీ డయాబెటీస్, డ్రగ్ ప్రూవింగ్, కొత్త హోమియో మందు వచ్చిన తర్వాత ఫీల్డ్ స్టడీ క్లినికల్ వెరిఫికేషన్ వంటి పలు పరిశోధనలు వాటిలో ఉన్నాయి. నిజానికి హోమియో పరిశోధనలకు సంబంధించి దక్షిణాదిన కొట్టాయం, చెన్నై, తిరుపతి, హైదరాబాద్లో కొన్ని సౌకర్యాలు ఉన్నా గుడివాడ ఆర్ఆర్ఐకి కేంద్రం నుంచి మంచి గుర్తింపు లభిస్తోంది. ఇక్కడ ఫండమెంటల్ రీసెర్చ్ జరగదండి, క్లినికల్ రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళంతా ఎక్కువ పేషెంట్లే ఉంటారు కనుక నిర్దిష్టంగా మనం ఒక్కొక్క జబ్బులకి 1-2-3 ఏళ్ళకి ఒక్కొక్క ప్రాజెక్ట్ చొప్పున గవర్నమెంట్ ఫండింగ్ ఇస్తూ ఉంటుంది. సో ఆ జబ్బులకు సంబంధించిన ప్రాజెక్ట్స్ ఇక్కడ క్లినికల్ పరిశోధన అంటే
పేషెంట్లు ఇక్కడ ఏదో పరిశోధన జరుగుతుందంటే మా మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారనే భావన అక్కర్లేదండి. వాళ్ళకి స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ విత్ హోమియోపతి అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది అనమాట. సో ప్రస్తుతానికి ఇది దీనికి ఒక మంచి నేమ్ ఉంది. ఈవెన్ ఆల్ ఓవర్ ఇండియాలో వీఆర్ కంపీటింగ్ విత్ అదర్ ఇన్స్టిట్యూట్స్ కూడా. గుడివాడ హోమియో ప్రాంతీయ పరిశోధనా కేంద్రానికి 2 ముఖ్యమైన ప్రజా ఆరోగ్య పథకాల అమలును కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. మొదటిది స్వాస్థ్య పరిరక్షణ, రెండోది ఆరోగ్య పరిరక్షణ. గత ఫిబ్రవరిలో గుడివాడ వచ్చిన కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద నాయక్ ఈ కార్యక్రమాల పనితీరును పర్యవేక్షించారు. కేంద్రం సూచించిన విధంగా కృష్ణా జిల్లాలో స్వాస్థ్య పరిరక్షణ కోసం 5 గ్రామాలు దత్తత తీసుకున్నారు. స్వచ్ఛ భారత్ సహా ఆరోగ్య కార్యక్రమాలను అందులో భాగంగా పర్యవేక్షిస్తారు. ప్రస్తుతం సిద్ధాంతం, చల్లపల్లి, అంగలూరు, చినముత్తేవి, కాటూరు హోమియో ఆర్ఆర్ఐ పర్యవేక్షణలో ఉన్నాయి. కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ క్యాన్సర్, డయాబెటీస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్ NPCDCSలో భాగంగా విశిష్ట సర్వే కోసం దేశంలో 1గా కృష్ణా జిల్లాను ఎంపిక చేశారు. కేంద్రంలో ఆయుష్ విభాగం నుంచి హోమియో, ఆయుర్వేదం, యునానీ వైద్య పరిశోధనల కోసం 6 జిల్లాలు ఎంపిక చేసిన వాటిలో ఉన్నాయి. పశ్చిమ బంగాలో డార్జిలింగ్ 1 కాగా దక్షిణాన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా మాత్రమే ఉంది. అందుకు గుడివాడ ఆర్ఆర్ఐ పనితీరే కారణమని అక్కడి పరిశోధకులు చెబుతారు. ఈ పథకం అమలులో భాగంగా పరిశోధన కోసం జిల్లాలో 9 జీవనశైలి క్లినిక్లు పనిచేస్తున్నాయి. నెలలో ఒకసారి ప్రతి గ్రామంలో వివిధ వ్యాధులపై వైద్యులు గ్రామంలో ఉన్నవారిని పరిశీలించి అక్కడి పరిస్థితులు క్రోడీకరించి కేంద్రానికి నివేదిక పంపుతారు. ఒక విలేజ్ తీసుకుంటే వాళ్ళకి 30 నుండి 35 ఇయర్స్ లోపల పారాలసిస్ వచ్చి సఫర్ అయ్యే పేషెంట్స్ ఉన్నారు. 30 నుండి 40 ఇయర్స్ లోపల బీపీ పేషెంట్స్ ఎక్కువ ఉన్నారు ఒక ఊర్లో. ఒక ఊర్లో వచ్చేప్పటికి రక్తహీనత వల్ల సఫర్ అయ్యే పేషెంట్స్ ఎక్కువ ఉన్నారు. ఇలాగ ఏంటంటే మనం ప్రాజెక్ట్ ఓరియంటెడ్గా మేము వెళ్ళినప్పుడు షుగర్, బీపీతోనే కాకుండా వేరే ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళని డయాగ్నోస్ చేసి రిపోర్ట్ లాగా ప్రిపేర్ చేయడం కూడా ఒకటి అవుతుందండి. ఈ ప్రాంతీయ పరిశోధనా కేంద్రం ఈ ఏడాది 60 వసంతాలు పూర్తి చేసుకోబోతోంది. దేశంలోనే 2వదిగా 1945లో ప్రారంభమైన డాక్టర్ గురురాజు ప్రభుత్వ హోమియో కళాశాలకు అనుబంధంగా ఆర్ఆర్ఐ 1957లో ప్రస్థానం మొదలుపెట్టింది. 1982 నుంచి పూర్తిస్థాయి క్లినికల్ రీసెర్చ్ సెంటర్గా స్వయం ప్రతిపత్తితో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అజమాయిషీలో పనిచేస్తోంది. ఇప్పటి వరకు ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ కింద 57,000 మందిపై పరిశోధనలు చేశారు. దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి 12,000 మందిపై ప్రత్యేక పరిశోధన జరుగుతోంది. ఇందుకోసం 6 కోట్ల రూపాయల ప్రత్యేక కేటాయింపులు ఇచ్చారు. ఇలా 15 ఏళ్లుగా ముమ్మర ప్రాజెక్టులు చేపట్టారు. ఈ సంస్థ పనితీరు, పరిశోధనలకు సంబంధించి ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్, జర్నల్స్లోనూ పలు పేపర్లు ప్రచురితమయ్యాయి. డయాబెటిక్ న్యూరోపతి, రొమటాలజికల్ డిజార్డర్స్పై ఇక్కడ ప్రధాన పరిశోధన జరుగుతోంది. అందుకోసం 6 శాస్త్రవేత్తలు, 10ల సంఖ్యలో సహాయ పరిశోధకులు పనిచేస్తున్నారు. ప్రత్యేక సాఫ్ట్వేర్తో డాక్యుమెంట్ ఓరియంటెడ్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. 25 పడకలు ఉన్న ఈ పరిశోధనా కేంద్రంలో పూర్తి ఉచిత వైద్యం అందుతుంది. 80వ దశకం చివర్లో ఆంధ్రప్రదేశ్తో పాటు దేశాన్ని వణికించిన మెదడువాపు వ్యాధిని అరికట్టడంలో బెల్లడోనా అనే హోమియో మందు కీలకంగా పనిచేసింది. ఆ ఔషధాన్ని తేవడంలో ఆర్ఆర్ఐ పరిశోధనలే కీలకంగా నిలిచాయి. అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో బెల్లడోనా మందును విరివిగా పంపిణీ చేయడం ఇప్పటికీ కొనసాగుతుండడం వల్ల మెదడువాపు వ్యాధి ఇక్కడ కనిపించకుండా పోయింది. ఆ బెల్లడోనాలో ఏముంది? ఇదిచ్చిన తర్వాత మనిషి జన్యువుల్లో మార్పులేంటి? మెదడువాపు వ్యాధిని ఎలా అరికట్టగలుగుతోంది అనే అంశంపై CCMBలో ప్రస్తుతం విస్తృత పరిశోధన జరుగుతోంది. అప్పటి పరిశోధనల కారణంగానే మెదడువాపు నిరోధానికి బెల్లడోనా కాంబినేషన్ మందును భారత్ అంతా అందజేయాల్సిన అవసరాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పరిశీలిస్తోంది. యోగాను హోమియోపతితో అనుసంధానం చేసి మరింత ఆరోగ్య సమాజాన్ని సాధించవచ్చని కేంద్రం భావిస్తోంది. అందులో భాగంగానే గతేడాది రాష్ట్రంలో యోగా ప్రాంతీయ కేంద్రానికి అనుమతి ఇస్తూ కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ ఫైలుపై సంతకం చేశారు. ప్రస్తుతం దేశంలో 58 లక్షల ప్రజలు జీవనశైలి వ్యాధులతో బాధపడటం ఆందోళన కలిగిస్తోంది. ఇందులో 17 ఏళ్లు దాటిన ప్రతి 4 భారతీయులలో ఒకరికి జీవనశైలి వ్యాధులు సంక్రమిస్తున్నాయి. అందుకే వాటి నిర్ధారణ, నియంత్రణ, నివారణపై కేంద్రం దృష్టి పెట్టింది. దేశంలో 600 జిల్లాలు, 2000 డివిజన్లు ఉన్నప్పటికీ జీవనశైలి వ్యాధుల నియంత్రణ, నివారణ కోసం గుడివాడను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం
ఈ కేంద్రం పనితీరును సూచిస్తోంది. ఇవన్నీ కూడా ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టం అనే చెప్పాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు ఆ విధంగా కూడా స్వచ్ఛ భారత్లో భాగంగా ఈ పార్ట్ చేస్తున్నాము. దీని అంతటికి కారణం ప్రాంతీయ హోమియోపతి పరిశోధన సంస్థ గుడివాడలో ఉండడమే ప్రథమ కారణం. ఎందుకంటే దేశంలో ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నా కూడా ఈ ఇన్స్టిట్యూట్కే ఈ కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఇచ్చింది. ఈ పథకం ద్వారా ఈ ఊర్లో వాళ్ళ ప్రజలే కాకుండా చుట్టుపక్కల విలేజర్స్ కూడా బాగా లబ్ధి పొందుతారు. ఫ్యూచర్లో ఇన్స్టిట్యూట్ ఇంకా పెద్దగా ఎదుగుతుంది. ఇప్పుడు పీజీ వచ్చింది, నెక్స్ట్ పీహెచ్డీ రావడానికి కూడా అవకాశం ఉందని గర్వంగా చెప్పడానికి తెలియజేసుకుంటాం. గుడివాడ ఆర్ఆర్ఐకి ఇచ్చిన NPCDCS పైలట్ ప్రాజెక్టు బాధ్యతల్లో భాగంగా అనేక విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి. రాష్ట్రంలో ఆ పథకం కింద క్యాన్సర్, డయాబెటీస్, గుండె జబ్బులు ప్రాథమిక దశలోనే గుర్తించి అవసరమైన రోగ నిర్ధారణ పరీక్షలకు సిఫార్సు చేస్తున్నారు. నందిగామ, తిరువూరు, నూజివీడు, విసన్నపేట, గుడివాడ, ఉయ్యూరు, మచిలీపట్నం, చెల్లపల్లి, అవనిగడ్డలో జీవనశైలి వ్యాధుల నిర్ధారణ క్లినికులు పనిచేస్తున్నాయి. 30 ఏళ్లు దాటిన వారందరికీ అక్కడ జీవనశైలి వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. కృష్ణా జిల్లాలోనే 54% మంది ఏదో జీవనశైలి ఆధారిత వ్యాధి బారిన పడుతున్నారని అధ్యయనంలో తేలింది. అందుకే జీవనశైలి ద్వారా వచ్చే క్యాన్సర్, మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బు తదితర సమస్యలకు హోమియో, యోగా ద్వారా చికిత్సను ప్రయోగాత్మకంగా దేశంలోనే మొదటిసారిగా కృష్ణా జిల్లాలో అమలు చేశారు. జీవనశైలి కేంద్రాల్లో మొత్తం గత ఏడాది తొలి విడతగా 13,073 మందికి పరీక్షలు చేశారు. అందులో 6,768 మంది వివిధ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని ఆర్ఆర్ఐ తేల్చి చెప్పింది. తమ పరిశీలనలో కృష్ణా జిల్లాకు సంబంధించి 46.14% మాత్రమే ఆరోగ్యంగా ఉన్నట్లు పరిశోధన ద్వారా వెల్లడించారు. ఆ వివరాలు చూస్తే రక్తపోటు ప్రాథమిక దశలో ఉన్నవారు 109 మంది, రక్తపోటు ఉన్నవారు 1913 మంది, మధుమేహం ముందు దశ ఉన్నవారు 66 మంది, మధుమేహం ఉన్నవారు 1913 మంది, కొలెస్ట్రాల్ ఉన్నవారు 183 మంది, శ్వాసకోశ వ్యాధి పీడితులు 1037 మంది, గుండె జబ్బులు బారిన పడ్డవారు 79 మంది, క్యాన్సర్ బారిన పడ్డవారు 23 మంది, ఒకటి కంటే ఎక్కువ జబ్బులున్నవారు 1152 మంది గుర్తించిన రోగులకు చికిత్స అందిస్తున్నారు. నాకు ఒక రోజున నొప్పి వస్తే నేను హనుమాన్ జంక్షన్ వేరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళానండి. ఆయన ఏమో స్కానింగ్ తీసి విజయవాడ రిఫర్ చేశారండి. స్టోన్స్ ఉన్నాయి, విజయవాడ వెళ్ళామని చెప్పి నేను అక్కడికి వెళ్ళానండి. అక్కడికి వెళ్తే ఆపరేషన్ కంపల్సరీగా చేయాల్సిందే అన్నారు. నేను ఇక్కడ రాజ్ కుమార్ గారు డాక్టర్ గారి పేరు ఎవరో చెప్తే ఈయన ఇక్కడికి వచ్చి ఈయన సంప్రదించారండి. సంప్రదిస్తే ఆయన మందులు ఇచ్చారు, తగ్గిపోయింది అన్నారు. స్టోన్ పడిపోయిందండి. ఈ హాస్పిటల్ రాకముందు యూరిన్ పోసుకుంటే బాగా మంటగా ఉండేదండి. చాలా ఎక్కువ సార్లు ఏ డే 10 or more than 15 times వెళ్ళాల్సి వచ్చేది. సరే హోమియోలో మంచి ట్రీట్మెంట్ ఉందని చెప్పి అన్నారు. రాజ్ కుమార్ గారిని కన్సల్ట్ చేసాము. ఆయన దగ్గర 1 year వాడితే 1 monthలో కొంత రిలీఫ్ ఇస్తుంది, 1 year వాడితే తగ్గిపోతుంది అన్నారు. ఒక 1 monthలోనే యూరిన్ మంట కానీ ఎక్కువసార్లు వెళ్ళటం అనేది తగ్గిపోయిందండి. ఎన్లార్జ్మెంట్ సైజు కూడా కొంత తగ్గింది, మోర్ దాన్ 75% తగ్గిపోయింది, ఇంకా 25% ఉందండి. నేను ఉదయం 10 గంటల దగ్గర సాయంకాలం 5 గంటల లోపు ఎప్పుడు వచ్చినా, నేను ఏ టైంలో వచ్చినా కానీ రాజ్కుమార్ గారు మెడిసిన్ రాయటం, ఫార్మసీలో మందులు 5ంటికి కూడా మందులు ఇచ్చేవాళ్ళు. థైరాయిడ్ గడ్డలు వచ్చినాక నాకు బాగా సీరియస్గా ఉంటుందండి. చలి, జ్వరం, ఒళ్ళంతా నొప్పులు, మరి కాళ్ళు నొప్పులు వస్తున్నాయండి. దాని గురించి ఇక్కడికి వచ్చినాకే నయం అయిందండి కొంచెం. షుగర్కి ఇక్కడే వాడుతున్నాను, వచ్చిన కాడి నుంచి నేను ఇక్కడే వాడుతున్నాను. ఇక్కడ వాడితే నాకు తగ్గినట్టు. దేశంలో హోమియో పరిశోధన అభివృద్ధికి సంబంధించి 32 సంస్థల వరకు పనిచేస్తూ ఉండగా ఆర్థరైటిస్కు సంబంధించిన పరిశోధనలో హోమియోపతి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీగా గుడివాడ ఆర్ఆర్ఐ గుర్తింపు పొందింది. ఆటో ఇమ్యూన్ డిజార్డర్లు, జన్యుపరమైన లోపాలు, వాతావరణ పరిస్థితులతో రొమాటిక్ వ్యాధులు ఏర్పడతాయని, ఈ కేసులు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కనిపిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. శరీరంలోని కీళ్లకు ఆస్టియో ఆర్థరైటిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, జుమైనల్ ఇడియోపతిక్ ఆర్థరైటిస్, ఫైబ్రోమయాల్జియా, సిస్టమిక్ ల్యూపస్ ఎరిథియేటస్, స్క్లిరోడర్మా, స్పాండిలో ఆర్థరైటిస్, ఇన్ఫెక్షువస్ ఆర్థరైటిస్, గౌట్, పాలియాల్జియా రుమాటికా, పాలిమయోసైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, బర్సైటిస్, టెండినైటిస్ వంటి వ్యాధులపై ఇక్కడ కీలక పరిశోధనలు జరుగుతున్నట్లు వెల్లడించారు. డయాబెటిక్ న్యూరోపతి మీద నేను ప్రాజెక్ట్ చేశాను. దాని టార్గెట్ కూడా సక్సెస్ఫుల్గా మేము అచీవ్ చేయగలిగాము. టార్గెట్ ఫిక్స్డ్ కన్నా కూడా ఎక్కువ కూడా చేశాం మేము. జనరల్ మెడికేషన్ వాళ్ళు ఇస్తారు మామూలుగా. కాబట్టి మేము వి ట్రీట్ ద పేషెంట్ యాజ్ ఎ హోల్.
హోలిస్టిక్ కాన్సెప్ట్ మీద మేము మెడిసిన్ ఇస్తాం. కాబట్టి అది అప్రాప్రియేట్గా పనిచేస్తుంది మెడిసిన్. హోమియోపతిని ప్రజలకు మరింత చేరువ చేసే క్రమంలో గుడివాడ ప్రాంతీయ పరిశోధన కేంద్రం చేస్తున్న ప్రయోగాలు మరింత మంది ప్రజలకు సేవ చేయాలన్న కాంక్షను అందరూ వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో దీర్ఘకాలిక రోగాలకు మెరుగైన వైద్యాన్ని అందిస్తూ పేదలకు వరప్రదాయనిగా మారిన గుడివాడ ప్రాంతీయ హోమియో పరిశోధన కేంద్రం భవిష్యత్తులో మరిన్ని లక్ష్యాలను చేరుకోవాలని మనం అందరం ఆశిద్దాం. కెమెరా నాగరాజుతో నాగాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుడివాడ. సామాన్య మహిళలకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన పొదుపు మంత్రం వివరాలు.